ఓం అస్మద్గురుభ్యో నమః. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. పెరియాళ్ళవార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా దాసరాలు గోష్ఠి అందరికి కూడాను ప్రణామాలు సమర్పిస్తూ, పెరియాళ్వార్ అనేటటువంటి ఆ నామధేయాన్ని పొందారు అని మనం చెప్పుకుంటున్నాం కదా. పొంగుం పరివాలే విల్లిపుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్ అని ఉపదేశరత్నమాలయలో వరవరములు సాయించినట్లుగా పెరియాళ్వార్లు చక్కగా ప్రేమతోటి పెరుమాళ్ళకే మంగళాశాసనాన్ని పాడినటువంటి వారయ్యారు. అసలు వారు పెరుమాళ్ళకి మంగళాశాసనం పాడాల్సినటువంటి ఆ అవసరం, ఆ స్థితి ఎలా కలిగిందండి అనంటే, ఒకసారి పాండ్యరాజు రాత్రిపూట అలాగా వారు తన రాజ్యంలో ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు తన పరిపాలనని అని తెలుసుకోవడం కోసమని రోజు కూడా నిత్యము రాత్రిపూట వారు వేంచేస్తూ ఉంటారట. ఆ రాజ్యంలో అంతటా కూడా తిరుగుతూ ఉంటారు. అలా వెళ్ళేటటువంటి వారు ఒకసారి వెళితే అక్కడ దారిలో ఒక బ్రాహ్మణోత్తముడు ఒక అరుగు మీద పడుకుని ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు తాను ఒక పద్యాన్ని వాడు సంస్కృతంలో శ్లోకాన్ని చదువుతూ ఉన్నారట. వర్షార్ధమష్టౌ అనంటూ వర్షాకాలంలో ఉండేటటువంటి 4 నెలల కోసమని మిగిలినటువంటి 8 నెలల పాటు చక్కగా ప్రయత్నము చేయాలి. అంటే మనం ఏదైనా ఒకటి సాధించుకోవాలి అని సంపాదించుకోవాలంటున్నారు. వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిశార్ధమర్ధం దివసం యతేత. మనం వర్షాకాలం 4 నెలలు సుఖంగా ఉండాలి అని అంటే మిగిలినటువంటి 8 నెలలు కష్టపడి చక్కగా ద్రవ్యాన్ని సంపాదించుకోవాలి. నిశార్ధమర్ధం దివసం యతేత. రాత్రిపూట హాయిగా సుఖంగా ఉండాలనంటే పగలంతా కూడా కష్టపడాలి. వార్ధక్య హేతో వయసా నవేనా. ఆ వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే చక్కగా యవ్వనములో ఉన్నప్పుడే బాగా మనము సంపాదించాలి. పరత్ర హేతో ఇహ జన్మనాచ. పరలోకంలో సుఖంగా ఉండాలంటే ఈ జన్మలోనే పుణ్యాన్ని చక్కగా చేసుకోవాలి, మోక్షానికి మార్గాన్ని తెలుసుకోవాలి అని అన్నారట. ఆ వైనాన్నే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు ఎంతో చక్కగా సాయించారండి. వినియ నెల చతుర్ద్వయిని వృష్టి దినాళికి రాత్రికై దివంబున జరకై వయస్సుననుభూని పరంబునకిప్పుడుద్యమంబనువుగజేయగా వలయునంచు పురోహిత ధర్మమాత్మగీల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితం భరింపగన్. చతుర్ద్వయిని వృష్టి దినాళికి 4 నెలలు వర్షాకాలం కోసమని ఇప్పుడే రాత్రికై దివంబున జరకై వయస్సున భూని పరంబునకిప్పుడు ఉద్యమం బనువుగా అని పరలోకానికి ఇప్పుడు చక్కగా ప్రయత్నం చేయాలి కదా అని వారు పాడుతూ ఉంటే అది విన్నారట పాండ్యదేశపు రాజు వల్లభదేవుడు. ఆహా, ఏంటి అయితే మరి మోక్షం కోసమని ఇప్పుడు ప్రయత్నం చేయాలన్నారు కదా, చేసేటటువంటి ప్రయత్నము ఎవరిని గూర్చి చేస్తే మనకు అది ఫలిస్తుందో వారిని గూర్చి చెయ్యాలండి. చేసే ప్రయత్నం ఎవరో ఒకరిని గూర్చి చేస్తే ఫలించదు కదా, కాబట్టి ఎవరిని గూర్చి చేస్తే అది ఫలిస్తుంది అని అనుకున్నారట. అనుకున్నటువంటి వారై దానికోసమని తమ యొక్క పురోహితులైనటువంటి సెల్వనంబి గారిని ప్రార్థించారట. తెలియజేయవలసింది ఏంటి, ఎవరిని గనక నేను ప్రార్థించినట్లయితే ఆ మోక్షం అనేటటువంటిది లభిస్తుందో అటువంటి మోక్ష ప్రదాత అయినటువంటి ఆ పరమాత్మ ఎవరో నాకు తెలియజేయవలసిందే అని వారు వెంటనే ఒక ఏర్పాటు చేశారు. ఒక ధనం అనేటటువంటి దాన్ని చక్కగా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎవరైతే ఆ పరతత్వం ఎవరు అనేటటువంటి పరతత్వ నిర్ణయాన్ని చేస్తారో
వారికి ఈ ధనపు రాశి అందింపబడుతుంది అని ప్రకటించమంటే వెంటనే రాజుగారు ఆ విధంగానే ప్రకటించారట. ఎక్కడన్నా ఏదన్నా ఒక పోటీ కానీ ఏదైనా జరుగుతుంటే తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే, పిల్లల స్కూల్ ఉంది, అక్కడెక్కడ పాఠశాల ఉంది, ఎక్కడైనా ఒక పోటీ జరుగుతోంది అంటే వారు ఎలా చేస్తారండి, మీరు కూడా వెళ్ళండి, అందులో అన్వయించండి, వెళ్ళండి, మీకు బహుమతి వస్తుందేమో అని చాలా ఉత్సాహంగా పిల్లల్ని దానికోసమని ప్రేరేపించి పంపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ విష్ణు చిత్తుల వారు ఆరాధించేటటువంటి ఆ వటపత్ర సాయి పెరుమాళ్ళకు కూడా అనిపించిందట, ఆహా మన విష్ణు చిత్తుల వారు కూడా వెళితేనో, చక్కగా అక్కడ పరతత్వాన్ని స్థాపిస్తేనో, ఆహా వారు కూడా బహుమతిని గెలుచుకొస్తేనో, అబ్బా ఆనందమే గొప్పదైనటువంటిది కదా అని భావించారో ఏమో. వారు కూడా అది కాకుండా మళ్ళీ మనకి ఏం చెప్పుకోవాలి, మరి నారాయణుడే పరతత్వం అని చెప్పకపోతే లోకులందరూ ఏమైపోతారు, వీరందరూ అనర్థపాలు కాకూడదు. స్వామి ఎందుకని ఏం చేశారండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ విషయం లోకులందరికీ చెప్పి వాళ్ళందరినీ ఉజ్జీవింపజేయకపోతే అనర్థపాలు పడిపోతారు కదా. అందుకే కదండి వారు ఏమిచ్చారట, మనకి కరణ కళేబరాలనిచ్చి వాటితో మళ్ళీ వ్యభిచరించకుండా ఉండేలాగా శాస్త్రాలనిచ్చి, మళ్ళీ మంత్రాన్ని చెప్పి, ఆచారాలనిచ్చి, మంత్రాన్నిచ్చి, ఇన్ని ఉపకారాలు చేసేటటువంటి పరమాత్మ మనం వ్యర్థమైపోతామంటే ఊరుకుని ఉంటారండి. కాబట్టి ఆ విధంగా వారు విష్ణు చిత్తుల వారిని ప్రేరేపించారట. వారి స్వప్నంలో మీరు కూడా వెళ్ళి ఒకసారి చక్కగా నారాయణుడే పరతత్వము అని వెళ్ళి చెప్పిరండయ్యా అని అన్నారట. అని వారిని ఆజ్ఞాపించారట. నేడు మహీపతి మధుర నీవురయంబున జొచ్చి ఎందు బాండీడు దివాణమున్నెరయ నించిన బ్రేలెడు దుర్మదాందులన్ పోడిమి మాంచి మన్మహిమంబు ప్రకటించి హరింపు శుల్కమున్ వాడును రోసినాడిహము వైష్ణవుగా నొనరింపు సత్కృపన్. మీరు వెళ్ళండి, వెంటనే వెళ్ళి చక్కగా నా యొక్క పరతత్వాన్ని స్థాపించి ఆ శుల్కం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోండి అన్నారట. అనగానే విష్ణు చిత్తుల వారు అని వడికి సాష్టాంగం పెరిగి వెంటనే వడవడవడ వణికిపోయారట. విష్ణు చిత్తులు, ఏంటి స్వామి ఈ దాసున్నా వెళ్ళి పరతత్వం నిర్ణయం చేసి రమ్మన్నారా? దాసోహం స్వామి, ఈ దాసుడి వల్ల అయ్యేటటువంటి కైంకర్యం ఏదన్నా ఉంటే దాసుడికి చెప్పండి తప్ప ఇలాంటిది పరతత్వ నిర్ణయం అనేటటువంటి ఇంత పరీక్షని దాసుడికి ఇవ్వడం ఏంటి స్వామి? ఇంకా దాసుడికి ఏదన్నా ఒక కైంకర్యం ఇవ్వండి. ఎలాంటి కైంకర్యాలు? గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పల్యంకికా వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ద్రాగ్దీపికారోపమో, నృహరి వాదములేల లేరే ఇతరుల్ నీ లీల కుంభాత్రుల్, లేరే ఇతరుల్ నీ లీల కుంభాత్రుల్. ఇంకొకళ్ళు లేరా స్వామి నీ లీలకి పాత్రులైన వారు? ఈ దాసుడికే చెప్పాలా ఏది పరతత్వ నిర్ణయం చేయమని? ఏదన్నా ఒక గృహ సమ్మార్జనమో, ఏదైనా చక్కగా ఉడవండో, ఇంకొకటో మాలా కైంకర్యమో, తిరువళిక ఎరిక్కై అని అంటారే అలా తిరువళిక ఉంచడమో, ఇలా ఏదన్నా చెప్పాలి కానీ స్వామి వెళ్ళి పరతత్వ నిర్ణయం చెయ్యమని దాసుడికి చెప్తున్నారా? అమ్మో ఇది సరైనటువంటి పనేనా స్వామి, నా వల్ల అయ్యేటటువంటి పనేనా అని అన్నారట. లేదు మీరు వెళ్ళవలసింది, నేను ఉన్నాను కదా కాబట్టి ఏం పర్వాలేదు, మీకు నేనే ఆ పరతత్వం అంతా కూడా తోచేటటువంటి విధంగా అనుగ్రహిస్తాను, మీరు వెళ్ళి రండి, మీకేమీ కూడాను పర్వాలేదు అని ధైర్యాన్ని చెప్పి అప్పుడు పంపించారట విష్ణు చిత్తుల వారిని. ఆ యొక్క వటపత్రసాయి పెరుమాళ్ళు పంపిస్తే వెళ్ళారు. వారు వెళుతుంటేనే రాకకే చాలా ఆనందపడిపోయారట. ఆ సభలో ఉండేటటువంటి వారందరూ కూడా వారిని వేయించేయమని వారి దివ్యమంగళ విగ్రహం, పెరియాళ్ళ వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా సేవించి ఆనందపడిపోయి వారిని చెప్పమని అంటే వెంటనే వారు చక్కగా విశిష్టాద్వైతమైనటువంటి ఆ నారాయణుడి యొక్క తత్వాన్ని చక్కగా వర్ణించి చెప్పారట. ఆది నారాయణుండాయనొక్కడ బ్రహ్మలేండు మహేషుండు లేడు, లేదు రోదసి
లేడు సూర్యుడు లేడు చంద్రుడు లేవు నక్షత్రములు లేవు నీళ్లు లేదగ్ని అట్లుండ లీలనే కాకిత చనదు పెక్కయ్యదననుచునయ్యచి తద్వయంబు సొచ్చి అని చాందోగ్యంబు తెలిపెడునంతరాదిత్య విద్య నర్కులో పుండరీకాక్షుదతడాగుట కక్షిణీయని అష్టదృక్యక్ష దశశతాక్ష విధిరుద్ర శుక్రాదులందునకడు కామికా శృతియే విలక్షణత తెలిపే అని ఎవరు కూడా లేరండి. మొట్టమొదటిగా ఒక్కరే ఏంటి యారు యాదుమిల్లై అండ్రు అని అంటూ ఎవరు కూడా లేనటువంటి ఆ సందర్భంలో పరమాత్మ ఒక్కడే ఉన్నటువంటి వాడుగా అని అంటున్నారన్నమాట. ఎవరూ లేరు అక్కడ, బ్రహ్మ లేడు, శివుడు లేడు, ఎవరూ లేనటువంటి ఆ సందర్భంలో ఒన్రుం దేవములగముయిరం ఎల్లాం యాదుమిల్లాయన్రు అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారే ఆ రీతిగా అనమాట. ఎవరూ లేనప్పుడు ఆ స్వామి ఒక్కరే ఆ వటభద్ర సాయిగా అలా సేవి పవళి ఉన్నారండి. ఆ వారు కదండి జగత్ కారణత్వానికి కారణమైనటువంటి వారు. ఎలా వేంచేసి ఉన్నారట ఆ పెరుమాళ్ళు, ఏ విధంగా పడుకుని ఉన్నారట వటభద్ర సాయి పెరుమాళ్ళు అనంటే వారు అలా సేనించి ఉన్నటువంటి అందమైనటువంటి ఆ స్వరూపాన్ని చక్కగా వీరు గానం చేశారట. స్వామి హాయిగా అలాగా ఆ వటభద్ర సాయిగా పడుకుని ఉన్నావా స్వామి అని అంటూ ఉన్నారు. అలా పడుకున్నటువంటి స్వామి మొట్టమొదటిగా తన నుంచి ఆ లోకమంతా కూడా ఉద్భవింపజేయడం కోసమని తన నాభిని తానే త్రివిధ కారణతత్వమైనటువంటి వాడిగా ఆ స్వామి వేంచేసి ఉన్నారు. ఆ స్వామి పడుకుని ఉండగా వారి నుంచి ఆ పద్మము నుంచి బ్రహ్మ నుంచి సృష్టి అంతా కూడా ఆ విధంగా అంతటా కూడా అక్కడ వీళ్ళందరికీ దర్శనమిచ్చి అలా సృష్టి అంతా కూడా ప్రారంభమైంది కదా అని అంటున్నారనమాట. పాదపహత పాప్మా దివ్యో దేవానంగబరగు సూక్తుల మీదం బాధగు నారాయణ పదమే దేవతాంతరము లేని ఈ శృతి దీర్చెన్. ఆ నారాయణ పదము తప్ప మిగిలినటువంటివేవి కూడా లేదనేటటువంటి చక్కటి వేద ప్రమాణాలన్నీ కూడా చూపిస్తూ వారు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా అప్పుడు తెలియజేశారట. తెలియజేస్తే వెంటనే ఆ యొక్క ఏదైతే ఆ శుల్కము విద్యా శుల్కం అనేటటువంటిది ఉందో అది వెంటనే దానంతటా అదే తెగి వచ్చి కింద పడిపోయింది అని చెప్తూ ఉంటారనమాట. అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో వారు చక్కగా దాన్ని గెలవగలిగారు. నారాయణ పరతత్వాన్ని వారు అక్కడ అందరి చెందు కూడా చక్కగా తెలియజేయగలిగారు. అటువంటి ఆ సమయంలో వారిని చక్కగా పాండ్యరాజు ఆ ఏనుగు మీద అంబారీ ఎక్కించి ఊరేగింపు చేసుకుని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారట. అప్పుడు పెరుమాళ్ళు గరుడ వాహన రూఢుడై వారికి చక్కగా దర్శనాన్ని ఇచ్చినటువంటి వారయ్యారు అని అంటున్నారు. వారిని చూసి వీరు భయపడిపోయారట. భయపడిపోయి అయ్యో స్వామి మీకు ఎంత దిష్టి తగులుతుందో కదా అని అప్పుడు వారు పల్లాయిరత్తాండంటూ చక్కగా పల్లాండును పాడారు. ఎందుకు ఆళ్వారే మనం చెప్పుకున్నట్లుగా అగలగిల్లే నిరయ్యమెన్రు సర్వ మంగళాలని పోగొడుతూ సమస్తమైన మంగళాలని చేకూర్చేటటువంటి అమ్మ లక్ష్మి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉంటానని అంటుంటే మీకు భయం ఏంటి అని అంటే అయ్యో మంగయ్యం పల్లాండు అన్నారట. నాకు ప్రాకారాల్లాగా రక్షగా ఉన్నటువంటి వారు సుదర్శన ఆళ్వాను పాంచజన్య ఆళ్వాను ఉన్నారు కదా, మీకేంటి భయం అంటే ఆ పాంచజన్యమం అలాగే ఆజియం పల్లాండు అని అంటూ చక్కగా పల్లాండు పాడారు. తాము పాడడమే కాకుండా వారు చక్కటి వారు కైవల్యులైనటువంటి వాళ్ళని సేవాపరాయణులైనటువంటి వాళ్ళని కైవల్యులైనటువంటి వారిని అదేవిధంగా వారు ఐశ్వర్యార్థులైనటువంటి వారిని కూడా ఆహ్వానించినట్లు ఒక 3 పాసురాల్లో వారందరూ వచ్చి తమతో చేరినట్లు మరొక 3 పాసురాల్లో ఆ చేరినటువంటి వాళ్ళతో కూడి మంగళాన్ని పాడినట్టు మరొక 3 పాసురాల్లో పాడారు. వారు పాడినటువంటి ఆ తిరుప్పల్లాండ్ అనేటటువంటి ఆ ప్రబంధం ఏదైతే ఉందో ఆ ప్రబంధాన్ని ఎవరైతే చక్కగా పాడుతారో అది ఎలాగా ఎన్నాళ్ళెంబెరుమాన్ అనంటూ ఆహా ఎంతకాలానికి ఇవాళ కదా ఈరోజు కదా
మాకు ఇంత గొప్ప అదృష్టము కలిగింది అని చెప్పి నేర్చుకుని పాడినటువంటి వాళ్ళకి పెరుమాళ్ళు పరంపదమునందు చక్కగా నిత్యము మంగళాశాసనము చేసేటటువంటి ఆ యొక్క అనుగ్రహము కలుగుతుంది అంటూ చక్కగా ఫలంలో కూడా తెలియజేశారు. ఇక అటువంటి పెరియాళ్ళవార్లే తమ యొక్క పెరియాళ్ళవార్ తిరుమొഴി అనేటటువంటి మరొక ప్రబంధాన్ని కూడా వారు అనుగ్రహించారు. ఆ పెరియాళ్ళవార్ తిరుమొഴి అనేటటువంటి ఆ ప్రబంధంలో వారు కృష్ణుడి యొక్క అనేకములైనటువంటి లీలల్ని తమ యొక్క యశోద భావనతోటి చక్కగా పాడడం జరిగిందనమాట. అలా పాడినటువంటి వారు అంటే ఇక్కడ కృష్ణుడు సాక్షాత్తుగా వేంచేసి ఉన్నటువంటి స్థితిలో మనం లేకపోయినా భావన ఉంటుంది చూడండి. ఆ భావనలు ఎక్కడ దాకన్నా మనం వెళ్ళిపోవచ్చండి. మన మనస్సుతోటి మనం ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాం. ఎవరైనా ఎక్కడన్నా దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక బస్సు ఎక్కినా, ఒక ట్రైన్ ఎక్కినా, లేదు ఒక ఫ్లైట్ ఎక్కినా కూడా ఎంతసేపు పడుతుందండి? వెళ్ళడానికి ఎంతో సమయం పడుతుంది. మన మనసుతో అనుకోండి ఆ క్షణమే వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా వీరు చక్కగా తమ మనసుతోటే యశోదలాగా భావించేసుకున్నారట. భావించేసుకుని పెరియాళ్ళవార్ తిరుమొഴിలో చెప్తూ ఉన్నారు. ఎలాంటి భావనలో ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు వీరు? ఆ కண்ணన్, ఆ కృష్ణుడు తాను బుడి బుడి నడకలతోటి చక్కగా వచ్చి తన వీపు మీద చేరిపోతున్నారటండి. వెనకాల వచ్చి ఇలా చేరిపోమ్మని, ఎలాగా చిన్నపిల్లలు ఎలాగైతే తల్లి భుజం మీద వచ్చి వాలిపోయి ఇలా వారిని ఆడిస్తూ ఉంటారు, అలా తన వీపు మీద వచ్చి చేరమని ఆ కృష్ణుడిని పిలుస్తున్నారు. కృష్ణ పరమాత్మ నడుస్తున్నాడండి. నడుస్తూ ఉంటే అతను అందమైనటువంటి ఏమంటున్నారు, వట్టు నడువే వళర్గిన్ర మాణిక్కం మొట్టును நையில் முளைக்கின்ற முத்தே போல் சொட்டு சொட்டென்ன துளிக்க துளிக்க என் குட்டன் வந்து என்னை புறம் புல்குவான் கோவிந்தன் என்னை புறம் புல்குவான் వట్టు నడువే వళర్గిన్ర మాణిక్కం మొట్టు అన్నారు. ఆ రెండు తొడల మధ్యలో కూడా చక్కగా అందమైనటువంటి ఒక తామర మొగ్గలాగా ఉన్నటువంటి ఆ శిష్ణం అనమాట. అంటే మూత్రాన్ని బయటకు విడిచేటటువంటిది. అటువంటి శిష్ణంలో ఒక్కొక్క చుక్క నీరు కారుతున్నట్లుగా నీరు కారుతుందండి. అంటే కృష్ణ పరమాత్మ వస్తుంటే ఆ అందం చూడండి. ఆవిడ ఎలా వర్ణిస్తున్నారంటే ఆ చిన్ని బాలకృష్ణుడు ఆయన ఏముంటుందండి, నడుముకేమో బంగారు మొలతాడు పట్టుదట్టి సందట తాయ తులసరి మువ్వ గజ్జలు, ఆ చిన్ని గజ్జలు కట్టుకుని ఉన్నాడు. నడుముకేమో చక్కగా బంగారపు మొలతాడు కట్టుకుని ఉన్నాడు. అటువంటి స్వామి చక్కగా ఎంతో అందంగా ఉన్నారు కదండి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి, ఆ వెన్న ముద్ద అలా పట్టుకున్నాడేమో, అలా బుడిబుడి నడుస్తూ వస్తున్నాడేమో. వస్తున్నటువంటి స్వామి అలా వస్తూ ఉంటే ఆ మూత్రం కొంచెం ఒక్కొక్క చుక్కగా అలా రాలుతుందిటండి, అలా పడుతుందిటండి. అలాగే పరిగెత్తుకుని వచ్చేస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు, ముత్యములాగా బొట్టుగా అలా జారుతూ ఉండగా ఆహా నా బిడ్డడు వచ్చి నా వీపు పైన ఎప్పుడు ఎక్కుతాడో కదా, గోవిందుడు ఎప్పుడు ఎక్కుతాడో కదా అని చెప్పి వారు భావిస్తున్నట్టుగా చిన్న కృష్ణ పరమాత్మని తన భుజం మీదకి వచ్చి చేరమని ప్రార్థిస్తూ ఉన్నారు. కింగిణి కట్టి కిరిక్కట్టి కయ్యినిల్ కంగణం ఇట్టు కழுத்தில் தொடர்கட்டி தன் கணத்தாலே செதிரி நாடந்து வந்து என் கண்ணன் என்னை పురం పుల్గువాన్ ఎంబిరాన్ ఎన్నై పురం పుల్గువాన్ అంటున్నారు. గజ్జలు కట్టినటువంటి పగడపు హారాన్ని మణికట్టు వరకు కూడా కట్టి ధరించినటువంటి పగడపు హారమును కట్టి మణికట్టునకు కట్టి, అదేవిధంగా చేతులకు కంకణాలు పెట్టి కంఠమున గొలుసును పెట్టగా అటువంటి సమూహ శోభతోటి ఒప్పారేటటువంటి చాతుర్యముతోటి నడిచి వస్తున్నాడు పరమాత్మ. అలా వచ్చేటటువంటి ఆ కృష్ణుడు ఎప్పుడు వచ్చి నన్ను వెనకగా చేరినటువంటి వాడవుతాడు కదా. ఉపకారకన్ అంటున్నారండి. నాకు ఉపకారము చేసేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ ఎలా వచ్చి నా భుజం మీద చేరుతారో కదా అని అంటున్నారు. అలాగే మిక్కిలుగా బాగా పెరుగుతున్నట్టు గొప్ప సంపదను సమముగా కలిసి ఉండి అనుభవించకుండా భూమి నేల నెంచినటువంటి సంఘనాయకుని కులము చెరువు అవతరించినటువంటి స్వామి అంటే ఎక్కడో హాయిగా అక్కడ అలా ఉండకుండా వచ్చి ఇక్కడికి వచ్చి చేరి వీళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికి వచ్చినటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన వచ్చి ఎప్పుడు నా వెనక నుంచి నన్ను అలా కౌగిలించుకుంటాడు కదా, గోప వృషభుడు నా వెనక ఎప్పుడు వచ్చి అలా చేరుతారో అని అంటున్నారట. మరొక పాసురంలో
అదేవిధంగా నాందగమ్యేందియ నంబి అని అంటూ మరొక పాశ్రంలో నందకాన్ని ధరించి పూర్ణుడు రక్షకుడని శరణుజొచ్చినటువంటి అర్జునుడి పైన భూమిలో రాజులందరూ కూడా కలతపడేటటువంటి విధముగా సంజయ్ యొక్క విజయునికి అందమైనటువంటి దృఢమైన రథాన్ని నడిపినటువంటి వాడు. అటువంటి నిత్యసూరి నిర్వాహకుడైన ఒకవైపేమో స్వామి యొక్క గొప్పదైనటువంటి స్థితిని చెప్తున్నారు, ఒకవైపేమో చిన్ని పిల్లవాడిగా సౌందర్యాన్ని అతిశయింపజేసేటటువంటి విషయం చెప్తున్నారు. ఈ చిన్న పిల్లవాడే కదా అంత గొప్ప ఖ్యాతిని ఆర్జించినటువంటి వాడు, అంత గొప్ప పనులు చేసినవాడు. అంత గొప్ప పనులు చేసిన వాడే కదా ఈ చిన్న పిల్లవాడిగా వచ్చి నన్ను మోహింపజేస్తున్నటువంటి వాడు. చూడండి ఎంత వైభవంగా వర్ణించారు వారు ఈ పాసురాల్లో అన్నమాట. పెరియాళ్వారు తిరుమలలో వెంకలం పత్తిరం కట్టి అంటూ కంచు పత్రాన్ని కట్టి చిందులు తొక్కుతూ నెమలి కన్నులతో చేసినటువంటి పెద్ద గొడుగు అనేటటువంటి తోట కింద పాటలు అనేకములు పాడి మంగళాశాసనం అనప్ప వెనక లోకములందరూ అన్నిటినీ కూడా స్వీకరించినటువంటి ఉలగుండ పెరువాయ అన్నారు కదండి. నమ్మాళ్ళ వారు కూడా ఉలగము ఉండ పెరువాయ, ఆ లోకాన్నంతటిని కూడా ఆరగించినటువంటి గొప్ప ఆ నోరు కలిగినటువంటి వాడు కదా స్వామి. అలా వీరు కూడాను చక్కగా అటువంటి వామనుడు ఎప్పుడు వచ్చి నా వీపున చేరుతాడో కదా అని అంటున్నారు. శత్తిరమేందిత్తనియరు మాణియాయ్ ఛత్రాన్ని ధరించి ఒంటరిగా సాటి లేనటువంటి బ్రహ్మచార్య ఉత్తరపు వేదిక అందున్నటువంటి పల్లిని రాజులందరినీ కూడా చూడగా భూమి అందరిని కూడా గ్రహించినటువంటి భద్రాకారుడైనటువంటి స్వామి వెనక నుంచి వచ్చి ఎప్పుడు నన్ను ఆలింగనము చేసుకుంటాడో కదా అని అంటున్నాడు. ఎలాంటి స్వామి అండి? భూమిని కొలిచినటువంటి స్వామి అండి. ఏమన్నా చిన్నవాడా? భూమిని కొలిచినటువంటి వాడు వామనుడిగా వచ్చాడు, త్రివిక్రముడిగా పెరిగిపోయాడు. అలాంటి స్వామి ఎప్పుడు వచ్చి నా వీపు మీద చేరుతారా కదా అని అంటున్నారట. కొత్త ఉరలై కవిస్తూ అన్నారు. ఉపయోగింపనటువంటి రోటిని లాగి దానిపై నెక్కి తీయనటువంటి పాలన కడవలందు వెన్నను బాగుగా కడుపు నిండా మింగినటువంటి వాడు. అటువంటి వాడు ఏంటండి, అక్కడ ఏది ఉందో పక్కన ఎక్కడో ఉందండి రోలు, దాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి కష్టపడి మనం చూస్తున్నాం. పిల్లలు ఏదన్నా ఒక అల్లరి చెయ్యాలంటే ఒక స్టూల్నో దేన్నో కష్టపడి లాక్కొచ్చి అయినా సరే ఒక కుర్చీనో వేసుకుని అది ఎక్కి దాని మీద ఉండి పైన యువతి ఎంత ప్రయత్నం చేస్తారండి. పరమాత్మ కూడా అలాంటి చిన్న పిల్లవాడిగా లీలను దర్శింపజేశాడు కదా. ఎంత సౌభాగ్యవతో కదా ఆ యశోద భావాన్ని వీరు స్వీకరించి అలాంటి చక్కటి ఊహతో భావనతోటి ఈ యొక్క పాసురాలు పాడుతూ ఉన్నారన్నమాట. అందుకనే అలాంటి స్వామి చక్రధరుడైనటువంటి వాడు ఎప్పుడు వచ్చి నా వీపున చేరుతాడో కదా, వెనక నుంచి ఎలా నన్ను ఆలింగనము చేసుకుంటాడో కదా అని భావిస్తూ ఉన్నారు. మోత్తవై కాణముదుమణల్ కుండ్రేరి గోపవృద్ధులందరూ చూస్తుండగాను ఎత్తైనటువంటి ఇసుక గుట్టలకి కుంభ నృత్యము చేసిన వాడు తల మీద ఇలా కుండలు పెట్టుకుని ఇలా నాట్యం చేస్తారటండి. కుంభవృత్యం అంటే అలాంటి నృత్యం అంటే అలాంటి చేసినటువంటి వాడు. ప్రీతితో పిల్లన గ్రోవితో రాగం పాడినటువంటి వాడు. ఋషులను నమస్కరింప దేవతలు స్తుతించేటటువంటి విధముగా ఉన్నటువంటి ఆ స్వామి నాకు ఉపకారకుడు ఎప్పుడు వచ్చి నా వీపున ఆలింగనము నడుచుకుని చేరుతాడో కదా అని అంటున్నారు. కర్పగక్కాపు కరుదియ కాదలిక్కు అంటూ కల్పవృక్షాన్ని ఆశపడినటువంటి ప్రియురాలి కోసం, ఎవరి కోసం అండి? సత్యభామ కోసం. ఈనాడే ఇస్తానని ఇంద్రుని తోటలో ఉన్నటువంటిది దాన్ని వెన్నెలకాయ ముంగిట పెంచినటువంటి వాడు. అంటే తన భార్య కోసం పారిజాత వృక్షాన్ని తెచ్చి ఇచ్చినటువంటి వాడు కదండి. అటువంటి స్వామి ఎప్పుడు వచ్చి నా వీపున చేరుతాడో కదా. అలాంటి స్వామి ఎవరట? నిత్య సూర్య నిర్వాహకుడు కదండి అని మళ్ళీ ఒక గొప్పతనం చెప్తున్నారు. ఇలా చిన్న పిల్లవాళ్ళకి ఇలా వచ్చి ఎప్పుడు వచ్చి నా వీపున చేరుతాడో కదా అని అంటూ ఉన్నారు మళ్ళీను. ఇక 10వ పాసురంలో ఇదే తిరువాయిమొழிలో ఆయిచ్చి అన్రు ఆజిప్పిరాన్ పురం పుల్గియా వేయిత్తడం తోళి సొల్ విట్టు సిత్తన్ మగిషెందు ఈత్త తమిழி వైరైందుం వల్లవర్ వాయిత్త నన్ మక్కళై పెత్తు మగిష్వరే అంటూ చక్కటి ఫలాన్ని కూడా ఇందులో ఈ పెరియాళ్ళవార్లు 10వ పాసురంలో మనకి అందించారండి. ఆయిచ్చి అన్రు ఆజిప్పిరాన్ పురం పుల్గియా. ఆయిచ్చి అంటే ఎవరు? గొల్లామి అంటే యశోద ఆ రోజు చక్రధరుడు వీపుపై ఎక్కినట్లుగా చెప్పినటువంటి
వేయిత్తడం తోళ్ సొల్లి వెదురు వంటి విశాలమైన భుజములు కలిగినటువంటి ఈమె యొక్క మాటను పెరియాళ్వార్లు ప్రీతితో సాధించినటువంటి ద్రవిడమైనటువంటి ఈ పది పాసురాలని, ఈ 10 పాసురాలు అన్నప్పుడు ఏ 10 పాసురాలు చెప్తున్నారంటే 1లో 10 అండి. వట్టు నడువే అనేటటువంటి పెరియాళ్వార్ తిరుమిഴിలోని పాసురాలు. ఆ పాసురాలని ఎవరైతే చక్కగా అనుసంధానము చేస్తారో అటువంటి వారు వాయిత్త నన్మక్కళై పెత్తు మగీశ్వరే, తగినటువంటి మంచి శిష్యపుత్రులను పొంది. చూడండి ఎంత వైభవంగా చెప్పారు ఇక్కడ. ఒక్క పుత్రులు వస్తే మనకేమన్నా ప్రయోజనం అండి? ఆ పుత్రుడు అనేవాడు ఎలా ఉండాలి? చక్కటి శిష్యుడిగా ఉండాలి. అలాగే శిష్యులైనటువంటి వారు కూడా తయారవ్వాలి. ఇలా 2 విధాలుగా కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా చక్కటి శిష్యపుత్రులు అనేటటువంటి వారిని పొంది లభించి ఆనందిస్తారు అంటూ ఫలాన్ని కూడా ఇక్కడ మనకి అనుగ్రహించడం జరిగింది. అలాంటి ఎన్నో గొప్పవైనటువంటి పాసురాలని కూడా ఇందులో మనకి పెరియాళ్వార్లు అందించారన్నమాట. అటువంటి పెరియాళ్వార్లకి అనేక ప్రణామాల్ని సమర్పించుకుంటూ ఈరోజు తిరునక్షత్రం యొక్క సందర్భంగా పెరియాళ్వార్ల యొక్క ఒక్కసారి మనము పెరియాళ్వార్ల తనయన్ని, అదేవిధంగా ఒకసారి మనం తిరునక్షత్రాన్ని మనం ఒకసారి తలుచుకుంటూ పెరియాళ్వార్ల యొక్క తనయన్ని కూడా ఒకసారి చెప్పుకుని అప్పుడు మనము మిథునే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే ప్రపద్యే స్వసురం విష్ణోః విష్ణుచిత్తం పురస్సిఖం అంటూ పెరుమాళ్ళకి, ఆచార్యులకి, గోష్ఠికి ప్రణామాలు సమర్పిస్తూ ఉంది దాసురాలు. జై శ్రీమన్నారాయణ.